వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనా ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా వెతుకుతారో అలాంటి వ్యక్తులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్సలు స్వీకరించాడు, వారు పరలోకంలో అత్యంత ఘోరంగా నష్టపోతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఇస్లాం ధర్మం ఇది అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప వరము. దీనిని స్వీకరించే వారికి అల్లాహ్ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ప్రసాదిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇందులో ఇంకేదన్నా మార్పు చేర్పులంటూ ఏమీ లేనేలేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే తెలియచేశారో దానికి మించి కానీ దానిలో తగ్గించటాలు కానీ ఏమీ చేయటానికి అర్హతలు అనుమతులు ఏమీ లేవు. ఎలా ఉందో అలా అనుసరించటం, ఎలా ఉందో అలా పాటించటం, ఇదే ఇస్లాం ధర్మము. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించే వారి సంఖ్య తగ్గొచ్చు, పెరగొచ్చు. ప్రళయానికి ముందు దీని సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది అని అన్నారు. బదా అల్ ఇస్లాము గరీబా వసయౌదు గరీబ్ కమా బదా. ఇస్లాం ధర్మము అనూహ్య స్థితిలో ప్రారంభమైంది మరియు అదే స్థితికి వెళ్ళిపోతుంది అని అన్నారు. అతి కొద్ది మందితో ప్రారంభమైంది, మళ్ళీ అదే కొద్ది మంది దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది అని అన్నారు. అయితే ఫతూబాలిల్ గురబా, ఎవరైతే ఆ కొద్ది మందిలో ఉన్నారో వారికి శుభవార్త అని శుభవార్తని తెలియచేశారు. కాబట్టి ఆ కొద్ది మంది పెరగొచ్చు, తగ్గొచ్చు, మనం అందులోనే ఉండాలి అని ఎప్పుడూ దువా చేసుకుంటూ ఉండాలి. అల్హమ్దుల్లా, ఇస్లాం ధర్మానికి ఎన్నో అధికారాలు లభించాయి, ఎన్నో చోట్ల అధికారం దొరకలేదు. ఏదేమైనప్పటికీ కూడా అల్లాహ్ తరపు నుంచి అనేది అర్థం చేసుకోవాలి. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అధికారం ఆయన చేతిలో ఉందో, ఏ ధర్మం అయితే చూపించారో, ఏ నీతి న్యాయం అయితే చూపించారో, సహాబాల దగ్గర ఏ ధర్మము నీతి న్యాయం కనిపించిందో ఆ తరువాతి వారిలో అది తగ్గిపోయింది. దీని కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమయాన్ని సందర్భానుసారము వారికి శిక్షలు వాళ్ళ మీద వేస్తూ ఉన్నాడు. అధికారం ముస్లింల చేతిలో ఉంది, రాజ్యం ముస్లింల చేతిలో ఉంది, కానీ అల్లాహ్ వారిని శిక్షిస్తూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనుల కారణంగా, ఇస్లాం ధర్మం అని పేరు చెప్పుకున్న తర్వాత కూడా వాళ్ళు చేసే పనుల కారణంగా అల్లాహ్ యొక్క ఆగ్రహం, అల్లాహ్ యొక్క శిక్షలు వారి మీద పడ్డాయి. అందులో మనం కూడా ఉంటామేమో, జాగ్రత్త పడాలి. మనం అందులో ఉండకూడదు. అల్లాహ్ యొక్క శిక్షకు గురయ్యే పనులు మనం ఎప్పటికీ కూడా చేయకూడదు. ఇది అల్లాహ్కు కోపం తెప్పించే పని అన్నప్పుడు వెంటనే దూరంగా వచ్చేసేయాలి. భారతదేశంలో 800 సంవత్సరాలు ముస్లింలకు అధికారం ఉంది అన్న ఒక వాదన ఉంది. అందులో 99% నిజమో, 1% ఏదన్నా మార్పు చేర్పులు ఉంటే ఉండొచ్చేమో. కానీ ఎంతమంది అయితే ముస్లింల పేర్లు పెట్టుకొని అధికారం చెలాయించారో వాళ్ళలో దాదాపుగా చాలా మంది ఇస్లాం ధర్మానికి సంబంధం లేని పనులు చేశారు. ఇందులో ఎలాంటి అభ్యంతరము, అనుమానాలు అంటూ లేనే లేవు. ఇలాంటి పనులు చేయటం కారణంగా అల్లాహ్ కొరడా అనేది ఒకటి పడింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇస్లాంని స్థాపించకపోవటం కారణంగా, ఇస్లాం ధర్మాన్ని అనుసరించకపోవటం కారణంగా ముస్లింల మీద అల్లాహ్ కొరడా అనేది ఒకటి పడింది. దాని కారణంగా ఈ రోజుకి కూడా బానిస బతుకులు అనేవి కొన్ని అలవాటైపోయాయి. ఇంకా దాన్ని మార్చాలి అంటే అల్లాహే మారుస్తాడు. దానికి మన ప్రయత్నం, మనం అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క విధేయతతోనే సాధ్యం చేసుకోగలము. తల్లిదండ్రులు ఎలాగైతే చూసుకోవాలో అలా చూసుకొని కారణంగా, తల్లిదండ్రులు పిల్లలకి ఎలాగైతే విద్యాబుద్ధులు నేర్పించాలో ఆ బుద్ధులు ఇవ్వని కారణంగా ఎన్నో చోట్ల ముస్లింలలో కూడా వచ్చిన దరిద్రం ఏంటంటే అనాథాశ్రమాలు. ముస్లింలలో కూడా అనాథాశ్రమాలు వచ్చేసాయి. దీనికి పరిష్కారం అంటూ ఇంకా చదువు లేని కారణంగా ఇది జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రవర్తన, ఇప్పుడు కూడా ధర్మం తెలుసుకోలేదు అంటే మళ్ళీ అదే జరుగుతుంది. ఎంత ఏడ్చినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మా అసాబ మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీన్ నాస్. మీరేదైతే మీ చేతులారా చేసుకున్నారో దాని ప్రతిఫలమే కదా ఇది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. కాబట్టి మన జాగ్రత్త మనం తప్పకుండా తీసుకోవాల్సిందే. ఆస్తి హక్కుల దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లలు, మగవాళ్ళు ఎంత అన్యాయం చేశారంటే ఆడపిల్లలకి అసలు ఆస్తిలో భాగమే లేకుండా చేసేసారు. దీని కారణంగా అల్లాహ్ యొక్క కొరడా ఏం పడింది, మగవారికి ఆడపిల్లలకి ఇద్దరికి సమానము అని చట్ట ప్రకారంగా ఒక చట్టం చేసేయటం జరిగింది. భరించండి, ఇది మీ పైన అల్లాహ్ వేసిన ఒక శిక్ష. చదువుకున్నారు, ఇస్లాం ధర్మం నేర్చుకున్నారు అంటే మగపిల్లలకి ఏదైతే లభిస్తుందో అందులో సగభాగము ఆడపిల్లలకి అని ఇస్లాం ఖరారు చేసింది. అమ్మకి
మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ఇంట్లోనే పెంచుకుంటారా, లేదా మీ ఇంట్లోనే పోషిస్తారా, లేదా ఇంకొక చోట నుంచి బాధ్యతలు చూసుకుంటారా? ఆమె హక్కు 4వ భాగము లేదా 8వ భాగము. ఇది ఇస్లాం ఖరారు చేసినటువంటిది. ముందు ఆమె చేతిలో పెట్టేసేయండి. ఆ తర్వాత ఆమె ఇష్టం ఉంటే ఏదైనా ఎవరికైనా ఇస్తుందేమో, ఇష్టం లేకపోతే అలాగే తన దగ్గర ఉంచుకుంటుందేమో, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. కానీ ఆమె హక్కు ఇవ్వకుండా, చెల్లికి తన హక్కు ఇవ్వకుండా మగపిల్లలు ఎప్పుడైతే అన్యాయం చేయటం ప్రారంభించారో అల్లా యొక్క కొరడా వాళ్ళ మీద గట్టిగానే పడింది. మగపిల్లలకు ఆడపిల్లలకు సమానమైన హక్కులు అనే ఒక కొరడా అనేది కొట్టడం జరిగింది. అలాగే తలాక్ విషయంలో ముస్లింలు చదువు లేని కారణంగా, బుద్ధి లేని కారణంగా ఉన్న పళంగా తలాక్ 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 అని భార్యని వేరు చేసేయటము, శాశ్వతంగా వదిలేయటము, కానీ దీనిని సరదాగా చేసుకోవటం కారణంగా అల్లా యొక్క శిక్ష పడింది. ఎవరైతే ఈ విధంగా తలాక్ చెబుతారో వాళ్ళకి 2 ఏళ్ళు జైలు శిక్ష. ఇది అల్లా తరపు నుంచి ఒక శిక్ష పడింది. ఇస్లాం ధర్మము మీ భార్యకు మీకు పడటం లేదు, ముందు మాట్లాడుకోండి. ఆమె తరపు నుంచి ఒక పెద్ద మనిషి, మీ తరపు నుంచి ఒక పెద్ద మనిషి మధ్యలో కూర్చొని మీ మధ్యన సంధి కుదర్చడం కోసము, ఒప్పందం కుదర్చడం కోసం కూర్చోవాలి. ఇది అల్లాహకు సూత్రము. ఇవేమీ కనిపించటం లేదు. ఇంకా గొడవలు ఆగటం లేదు అంటే, ఒక తలాక్ చెప్పాలి అనుకుంటే చివరి దశకు వచ్చాక మా మధ్యలో మాట అస్సలు కుదరటం లేదు అంటే ఒక తలాక్ చెప్పండి. చెప్పిన తర్వాత భార్య మీ ఇంట్లోనే ఉండాలి. మళ్ళీ ఇంకొక నెల తర్వాత ఇంకొక తలాక్ చెప్పండి. ఆ తర్వాత కూడా భార్య మీ ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత 3వ నెల వచ్చేటప్పటికి ఈసారి తలాక్ చెప్తే గనుక శాశ్వతంగా దూరం అయిపోతారు. ఇది ఇస్లాం యొక్క చదువు, ఇస్లాం యొక్క సూత్రము, సిద్ధాంతము. ఈమె చదువుకుంది, అతను చదువుకున్నాడు అంటే ముందు కోపతాపాలు రావు. ముందు కోపాన్ని వదిలేసుకుంటారు. మాట పెరగకుండా చూసుకుంటారు. పెరిగితే మధ్యవర్తులు సరి చేసినప్పుడు సరిపోతారు. ఇవన్నీ దాటేసుకొని ఉన్నపలంగా తలాక్ తలాక్ అనేసాడు. ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళు కలవరు. చివరారికి కోట్ల చెట్లు తిరుగుతున్నారు అంటే మీరు మీ చేతులతో చేసుకున్న దరిద్రము భరించండి. ఇది అల్లా తరపు నుంచి మీ మీద కొట్టినటువంటి ఒక కొరడా. మారుతారా? అల్లా ధర్మంలోకి సంపూర్ణంగా వచ్చేసేయండి. ఉదుకులు ఫిస్సిల్మి కాఫా, అల్లా ధర్మంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి. ఫలా తత్వబిఉ ఖుతువాతి షైతాన్, శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడవకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇస్లాం మనకు లభించినటువంటి ఒక సదావకాశము. మనం దీనిని అనుసరించాలి. మనము నేర్చుకొని మన పిల్లలకి నేర్పించాలి. వాళ్లే నేర్చుకుంటారులే అన్న ఆలోచన చాలా భయంకరమైనటువంటిది. వాళ్ళు నేర్చుకోలేరు, మనమే నేర్పించాలి. మన కుటుంబం వాళ్ళకి నేర్పించుకోవాలి. ఆ తర్వాత ఆపదలు విపత్తులు వచ్చినప్పుడు వల్ల మాకు కాపాడు, మాకు సహాయం చేయంటే తప్పకుండా చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కంట నాలం కంటే దగ్గరగా ఉన్నామని అన్నాడు. లేదు, మనం మన తరపు నుంచి తప్పులు చేసి మన తరపు నుంచి అల్లాహకు అవిధేయత చూపించి అల్లాహ్ మాకు సహాయం చేయాలా అంటే మనం ఎన్ని దువాలు చేసినా కూడా అవి అంతే ఉండిపోతాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తి గురించి తెలియచేశారు. అతను కాబా గృహం దగ్గరకు వచ్చి దువా చేశాడు. ఓ అల్లా, నా పరిస్థితి చూడల్లా, నాకు సహాయం చేయల్లా, నన్ను ఆదుకోవాలా అని దువా చేస్తూ ఉన్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అన్నా యుస్తజాబు లహు, అతని దువా ఎలా ఉపయోగపడుతుంది, అతను ఈ దువా ఎలా స్వీకరించగలుగుతుంది? దుఆమహు హరామున్, అతను హరాం తింటున్నాడు. వఅక్లుహు హరామున్ వషరాబుహు హరామున్ వలిబాసుహు హరామున్, అతను వేసుకునే బట్టలు, అతను తొడుక్కునే బట్టలు, అతను తినే తిండి, అతను చేసే పని మొత్తం కూడా హరాం. అతని దువా అస్సలు నెరవేరదు అని అన్నారు. ఆ విధంగా ప్రళయం దాకా దువా చేసినా కూడా దువా నెరవేరదు. హరాం పనులు వదిలేస్తే అల్లా వెంటనే సహాయం చేస్తాడేమో. వదలకుండా సహాయం చేయాలా అంటే దువా చేసుకోండి, ఏడవండి, ఇంకేం మీకు ప్రతిఫలం లేదు అని ఖురాన్ ద్వారా, హదీసుల ద్వారా గుర్తు చేయటం జరిగింది. మనం కూడా పనికి మాలిన పనులను వదలనంత వరకు అల్లాహ్ సహాయం లేదు అని ఖురాన్ హదీసుల ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది.